వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇక ఈరోజు మనకు వచ్చేప్పటికి ఈ యొక్క టీచర్స్ ఉద్యోగులకు సంబంధించి, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ కానివ్వండి, అదేవిధంగా లైబ్రేరియన్ జాబ్స్కి సంబంధించి ఇంకా మనకి గ్రంథాలయ వ్యవస్థకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా చూద్దాం. సో ఇక్కడ వచ్చేప్పటికి మనం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సిపిఎస్ గురించి రావడం జరిగింది. అదేవిధంగా జీవోలో పెంచిన శాలరీస్ ఇవి ఆగస్టు 1 కూడా ఆర్టీసీలో పాత శాలరీస్ అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. కొత్త పిఆర్సీ జనవరి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఇక్కడ రావడం జరిగింది. ఆర్టీసీలో మాత్రం 6 నెలలు ఆలస్యంగా జీవో, జూలై 1న రావాల్సిన కొత్త వేతనాలు 100 కోట్ల అదనపు భారం వెనకడుగు అంటూ కూడా దీనికి సంబంధించి రావడం జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ సంబంధించి రీసెంట్గా ఈ యొక్క ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ అయితే గవర్నమెంట్లో అయితే విలీనం చేయడం జరిగింది. దానికి సంబంధించి పిఆర్సీకి సంబంధించి ఈ యొక్క శాలరీస్ ఏవైతే ఉన్నారో అవన్నీ కూడా ఇంక్రిమెంట్ అయినవి ఇంకా మాకు రాలేదంటూ కొత్త వేతనాలు ఇంకా ఓల్డ్ శాలరీసే వస్తున్నాయంటూ దీనికి సంబంధించి లీవ్స్ కానివ్వండి వీటన్నిటికి సంబంధించి ఏదైతే అప్డేట్స్ అయితే మనకి చాలా క్లియర్గా రావడం జరిగింది. ఇక అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటర్ కాంట్రాక్ట్ అధ్యాపకుల సర్వీస్ క్రమబద్ధీకరణ అస్తవ్యస్తం అంటూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అర్హత లేని వారికి ఈ యొక్క పోస్టులు ఇస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జాబితా తయారీ రోస్టర్ పాయింట్లను పట్టించుకొని ఇంటర్ అధ్యాపకులు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా ఈ యొక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి 3,850 మంది అధ్యాపకులు కాంట్రాక్ట్ పద్ధతిని అయితే విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ సర్వీసును క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సర్వీసు క్రమబద్ధీకరించే ప్రయత్నం అయితే చాలా లేట్గా జరుగుతుంది. దీనికి సంబంధించి రావడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 50 మెంబర్స్ పేర్లు తొలగించడం, 240 మంది పేర్లను అయితే పరిశీలించడం, దీనికి సంబంధించి వివిధ అనుమానాలకు అయితే దారితీస్తుందంటే ఇక్కడ రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క జూనియర్ కళాశాలలో 25 సబ్జెక్టులకు సంబంధించి 3,850 మంది అయితే ఈ యొక్క కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఇందులో 2,618 మంది జనరల్ సబ్జెక్ట్ అధ్యాపకులు కాగా 457 మంది వొకేషనల్ సబ్జెక్టులు అనమాట. దీనికి సంబంధించి అధ్యాపకుల సర్టిఫికేట్లు మాత్రం పరిణామం తీసుకోవాలంటూ కూడా ఇతర రాష్ట్రాల్లో చదివి ధృవీకరణ పత్రాలు అందజేస్తే చల్లవని ఉన్నత విద్యా మండలి అయితే దీనికి సంబంధించి క్లియరెన్స్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క విధి విధానంలో అయితే ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ అయితే రావడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రంథాలయాల్లో డిజిటలైజేషన్ తీసుకొస్తుంటారు. గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయితే ఇక్కడ జరపడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ అయితే ఇక గ్రంథాలయ వ్యవస్థ గురించి ప్రజెంట్ అయితే డిస్కషన్ అయితే జరుగుతుంది. మనకి ఈ యొక్క డిజిటల్ లైబ్రరీ గురించి ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మనం చాలా క్లియర్గా అయితే వీడియోస్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఠాగూర్ గ్రంథాలయం రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శేషగిరిరావు అంటూ కూడా ఈ యొక్క విజయవాడకి సంబంధించి ఈ యొక్క పరిశీలనలో భాగంగా ఈయన చెప్పడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనకి ఈరోజు డిజిటల్ ఈ యొక్క లైబ్రరీ జాబ్స్కి సంబంధించి చూసుకున్నట్లే పీజీడీఏవి కేలైష్ అంటూ ఇక్కడ దీనికి సంబంధించి లైబ్రరీన్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనం చూసుకున్నట్లే లైబ్రరీన్ అయితే ఇక్కడ ఒకటి ఉందన్నమాట. అదేవిధంగా లైబ్రరీ అసిస్టెంట్ వచ్చేప్పటికి ఒకటి, అదేవిధంగా నెక్స్ట్ లైబ్రరీ అటెండెంట్ వచ్చేప్పటికి ఒకటి, టోటల్గా చూసుకున్నట్లయితే 4 అనమాట. ఇవి లైబ్రరీ అటెండెంట్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి 4 వచ్చేప్పటికి టోటల్ ఉన్నాయన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లు 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి ల్యాబొరేటరీ అటెండెంట్ అనమాట. అసిస్టెంట్ లైబ్రరీ సెమీ ప్రొఫెసర్ ఇది వచ్చేవాటికి ఒకటి ఉందన్నమాట. టెక్నికల్ అసిస్టెంట్ కంప్యూటర్కి సంబంధించి వివిధ రకాల జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది రిజర్వేషన్ వైజ్గా. సో మనకి ఈ యొక్క వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ మనం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనమాట. మనం ఈ యొక్క వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించి www.pgdev.college.in అనమాట దీనికి సంబంధించిన వెబ్సైట్. అదేవిధంగా మనకి ఇంకో లైబ్రరీ జాబ్స్ సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ గాంధీనగర్ నుంచి ఇది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పోస్టుకు సంబంధించి అసిస్టెంట్ అకౌంట్స్కి సంబంధించి, అడ్మిన్కి సంబంధించి, అదేవిధంగా నర్సు జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్ వచ్చే లెవెల్ 2 సంబంధించి ఒకటి పోస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ల్యాబ్ అసిస్టెంట్ ఈ 2 ఉన్నాయన్నమాట. ఒక వేకెన్సీ ఉందన్నమాట ఇక్కడ కూడా ల్యాబ్ అసిస్టెంట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం దీనికి సంబంధించి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆగస్టు 13th లోపు మనం అప్లై చేసుకోవాలంటే కూడా వెబ్సైట్ కూడా గాంధీనగర్ కెరీర్స్ అనమాట. ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి దీనికి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఇవ్వనమాట. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.